అందరికీ నమస్కారం. మూవీ రివ్యూ ప్రోగ్రామ్ సినిమాకి ఏమైందికి స్వాగతం సుస్వాగతం. మరి కనకవల్లి వచ్చేసిందంటే ఏదో ఒక సినిమా రివ్యూ తీసుకొచ్చేసిందనే కదా అర్థం. మరి చూసేద్దామా? ఏం చూసేది? ఈ రెండు సినిమాలకు ఇంకో పోలిక కూడా ఉండదు తెలుసా? ఉందా? పోల్చేవా? ఇందులో కూడా పోలికుందా? ఏంట్రో అది? ఈ రెండు చిత్రాల దర్శకులకి ఇయే తొలి చిత్రాలు. నిజమా? యస్సు. సర్లే గాని ఇంతకీ ముందు మామ్ గురించి మాట్లాడుకుందామా లేక నాని కొత్త సినిమా గురించా? అడిగా అడిగా ఎదలో లయను అడిగా పాట పాడతా అందులో నుంచి ఇది మాత్రం చాలు ఇది మాత్రం చాలు అంట కడలి పాటలోకి వెళ్ళిపోతాడు. అక్క, ఆ పాటకి ఈ పాట ఇన్స్పిరేషన్ అనుకుందామా లేక కాపీ అనుకుందామా? మొదటిదే ఫిక్స్ అవ్వు, లేకపోతే సినిమా వాళ్ళు నీ పీక పిసికి హుస్సేన్ సాగర్ లో వేస్తారు. ఓకే ఓకే అక్క, కూల్, ఇన్స్పిరేషనే అనుకుందాము. వాట్ ఈస్ దిస్? ప్రాణం మీదకి వచ్చినప్పుడు బొంకినా తప్పు లేదన్నారక్క మన పెద్దోళ్ళు. బొంకుదాం. ఏడ్చావు గాని నాని నటించిన నిన్ను కోరి సినిమా చూసావా లేదా? ఓదార్పు కన్న చల్లనిది నిట్టూర్పు కన్న వెచ్చనిది ఓదార్పు కన్న చల్లనిది నిట్టూర్పు కన్న వెచ్చనిది. అబ్బబ్బబ్బబ్బా, సినిమా గురించి మాట్లాడమంటే పాటలు పాడతావేంట్రా నువ్వు? ప్రేమరేది పాచిపోయిన పాయసంలాంటిదక్క, అదెప్పుడు త్యాగాన్నే కోరుకుంటుంది. ఏంటి? కాస్త అర్థమయ్యేలా చెప్పరా. అర్థం కాలేదక్క? అయితే చెప్తా నేను. ప్రేమరేది పాచిపోయిన పాయసం లాంటిది. పాచిపోయిన పాయసాన్ని ఎవరైనా తింటారా? తినరు కదా, పారేస్తారు. అలాగే ప్రేమను కూడా పారేస్తారు. కాకపోతే ప్రేమ డిక్షనరీలో ఈ పారేయడానికి త్యాగం అనే అర్థం ఉందిలే. మీ బల్లో అవన్నీ చెప్పలేదా? చెప్పలేదు కానీ ఇంతకీ ఏంట్రా నీ ప్రేమ గోలా? ఓ, అర్థమైంది అర్థమైంది. అంటే నాని సినిమా ప్రేమ త్యాగం కాన్సెప్ట్తో నడుస్తుంది అన్నమాట, అంతేనా? అదే కదక్క ఇందాక నేను ముత్తుకుంటా అనేది. అర్థం కాదు, కక్కుర్తిపడి బుర్రలు ఇళ్లలో ఫ్రిడ్జ్లో పెట్టుకొని వస్తారు. ఏడ్చావు గాని ఇంతకీ నాని నిన్ను కోరి ఎట్టుందేంటి? ఇది బాగా బరువైన కథ సినిమా అక్క. ఎత బరువట్టే ఎతని చెప్పరు, ఎలా చెప్పరు. అసలు డాడీని చూస్తుంటే నాకు బుక్కు పచ్చలారలేదు, నలుదిక్కులు చూడలేదు. ప్రాయానికి మెచ్చిన త్యాగం ఏ దేవుడు నేర్పాడయ్యా అని పాడాలనిపిస్తోందక్క. కొంపదీసి ప్రేమించిన అమ్మాయి కోసం కిడ్నీ దానం చేసేస్తాడా ఏంటి నాని? అదేం కాదు కానీ అంతకన్నా పెద్దది దానం చేస్తాడక్క. అదేందో నువ్వు అడగద్దు, అడిగినా నేను చెప్పను. వారం రోజుల వరకు చెప్పొద్దని ఇందాకే ఆ సినిమా ప్రొడ్యూసర్లు డైరెక్టర్లు గ్యాస్ స్టవ్ మీద ఓట్ చేయించారక్క. అవన్నీ సరేరా, నాని నిన్ను కోరి సినిమా కథ ఏంటో చెప్పరా బాబు. ఏం లేదక్క, ఒక అబ్బాయి అమ్మాయి ప్రేమించుకుంటారు. అబ్బాయి అమ్మాయి వాళ్ళ పైనింట్లో బాడుక్కుంటాడు. అలా వాళ్ళ ప్రేమ చిగుళ్ళేసి మొగ్గలు తొడిగి పూలు పూచే టయానికి విధి అనే సునామీ వాళ్ళ జీవితాల్లో పెనుకల్లో రేపుతుందక్క, రేపుతుంది. ఒరే నీ గోలాపి కథ చెప్పరా బాబు. అసలు ఈ మధ్య విడుదలైన తెలుగు సినిమాలు చూసి నీకు అసలు హృదయం చచ్చిపోయింది అదక్క, చచ్చిపోయింది అది. విషయం ఏంటంటే ఆ అబ్బాయి కెరీర్ కోసం ఢిల్లీ పోతాడు. ఆ అమ్మేమో తప్పనిసరి పరిస్థితుల్లో ఇంకో అబ్బాయిని పెళ్లి చేసుకుంటుంది. ఇదంతా వింటుంటే ఎక్కడో చూసిన కథలా అనిపిస్తుంది ఏమిటి నాకు. ఇంకా పూర్తి వినకుండానే ఏందో కాపీ అంటుంది. ఒకే సంఘటన ఎంతమంది జీవితాల్లో జరగదు, అంత మాత్రం ఆ ఒకటి ఇంకోటి కాపీ అనేగలుగుతామా? అట్టే ఈ సినిమాలు రివ్యూ చేసే వాళ్ళకి అసలు కామన్ సెన్సే లేదక్క. బాగానే చెప్పావు కానీ మేడ మీద అద్దెకు దిగిన కుర్రాడు ప్రేమ, అమ్మాయేమో వేరే వాళ్ళని చేసుకోవడం అంటుంటేను నాకేమో రాధా కళ్యాణం గుర్తొచ్చిందిలే, అందుకే అలా అడిగాను. సారీ నాయనా. సరే నువ్వు కొనసాగించు. అదే మరి. అయితే మన హీరోయిన్ పెళ్ళాడిండే కుర్రోడికి ఫస్ట్ నైటే తన ఫ్లాష్ బ్యాక్ అంతా చెప్పేస్తుంది అమ్మ. అతను పెద్ద మనసుతో అర్థం చేసుకుని పర్లేదులే అని ఆ అమ్మని తీసుకొని అమెరికా పోతాడు. ఈలోపే ఆ అమ్మ ప్రేమికుడు కూడా అమెరికా చేరుతాడు. అవునరా, నాకు అర్థం కాక అడుగుతాను, ఇంతో కథలకు అమెరికా అవసరమా? రాధా కళ్యాణం మొత్తానికి మొత్తం మన సారథి స్టూడియోస్లో చుట్టేలా అలా చేసేయచ్చు కదా. మిమ్మల్ని నేను యాడికో తీసుకెళ్లాలని ప్రయత్నం చేస్తూ ఉంటానక్క. మీరేమో ఆడికి రారు, ఈయనే ఉంటామంటారు. నా వల్ల కాదక్క, నిన్ను ఈ ప్రపంచాన్ని బాగు చేయడానికి నా వల్ల కానే కాదు. ప్రపంచాన్ని మార్చడానికి నువ్వేమో మూల పురుషుడు ఏంట్రా? అవునవును, వీడిని కథ అడగడం కన్నా అదే ఎనర్జీతో సినిమా హాల్ దగ్గర క్యూలో నిలబడి సినిమా చూసేయడమే బెటరు. హలో హలో హలో, ఆగండలాగా. మీకు ఎవరికి హృదయం లేదక్క, అందుకే ఇట్లా పిచ్చి పిచ్చిగా మాట్లాడుతుండారు.
సినిమా అంత రిచ్గా కనిపించేకి మాత్రమే దర్శకుడు కథను అమెరికా తీసిపోయినాడు తప్ప అది ఏ 2 గిన్నెల్లో చుట్టేసినా సరిపోయే కథే. అదేరా నేననేది నువ్వు ఇంతోసి కథకి అమెరికా వెళ్ళడం అవసరమా అనే. ఇప్పుడు ఆ మధ్య బాలీవుడ్లో కభీ ఖుషీ కభీ గమ్ లాంటి భారీ కథాత్మక సినిమాలు వచ్చినాయా? వాటిని ఎంత భారీగా తీసినారు. మనసులకు సంబంధించిన కథలంటేనే పాత కథలని అర్థం. అంటే నా ఉద్దేశం మనసులు ఎప్పుడైనా ఒకేలా స్పందిస్తాయి కదా అని మాత్రమే. ఆ పాత కథలను కొత్తగా చెప్పేటప్పుడు కొంత కలర్ఫుల్గా రిచ్గా చెప్తే బాగుంటుంది అనుకున్నారు కరణ్ జోహర్ లాంటి డైరెక్టర్లు. అది నిజమే అని ప్రేక్షకులు ప్రూవ్ కూడా చేసినారు. అందుకే తెలుగులో నిన్ను కోరికి అలా ప్రయోగం జరిగింది అదక్క. ఇంతకీ కథ చెప్పమంటావు వద్దా? మధ్యలో ఇట్టు ఏళ్ళు పెడితే నేను చెప్పను అంతే. సారీ నాన్న, చెప్పు కథ చెప్పు, నేను అడ్డుపడనులే. సర్లే సర్లే. ఆ అమ్మాయి ప్రేమికుడు కూడా అమెరికా చేరతాడని చెప్పినా కదక్క. అప్పుడు హీరోయిన్ అతని దగ్గరికి వచ్చి నాకు పెళ్ళి అయిపోయింది, నా భర్త చాలా మంచోడు, మేమిద్దరం చాలా అన్యోన్యంగా దాంపత్యం సాగిస్తున్నాము, కనుక ఇప్పుడు దీన్ని డిస్టర్బ్ చేయకుండా నువ్వు ఆడిన ఒక అమ్మాయిని చూసుకొని కట్టేసుకో అంటది. ఓ మరి దానికి హీరో ఏమంటాడు? హీరో ఆ మాటను నమ్మడు, నువ్వు హ్యాపీగా లేవంటాడు. దీంతో హీరోయిన్కు పెద్ద బోల్డ్ కోపం వచ్చేసి, ఒరే ప్రేమికుడా, కావాలంటే మా ఇంటికి వచ్చి ఓ 10 రోజులో 30 రోజులో ఉండు నాయనా, మా ప్రేమ నీకు బాగా అర్థమవుతుంది, అప్పుడు హాయిగా ఏ విజయవాడో హైదరాబాదో పోయి ఇంకెవరినైనా ప్రేమించి పెళ్లి చేసుకొని హైదరాబాదు ఆ తర్వాత అమెరికాకి పట్టుకొచ్చేయి, ఆ తర్వాత మేమిద్దరం కలిసి హ్యాపీగా అప్పడాలు ఊరగాయలు పెట్టుకుంటాం, నువ్వు మా ఆయన పేకాడుకోవచ్చు అంటది. మరి ఆ ప్రపోజల్కు హీరో ఒప్పుకుంటాడా? ఒప్పేసుకొని ఆ పిల్లి ఇంట్లోకి మకాం కూడా మారుస్తాడు. వీళ్ళ ప్రేమని ఏడాది క్రితమే అర్థం చేసుకున్న అమ్మాయి భర్త భార్య ప్రేమికుడిని భరించడానికి సిద్ధమైపోతాడు. అవునా? మరి అప్పుడేం జరుగుతుంది? ఫైనల్గా హీరోయిన్ నానిని చేసుకుంటుందా? అమ్మమ్మమ్మమ్మ అవన్నీ ఇక్కడ చెప్పను, చెప్పకూడదక్క. అమ్మాయి సప్తపది సినిమాలలో పాత లవర్ని పెళ్లాడిందా, లేక రాధా కళ్యాణంలో పాత ప్రేమికుడి హితబోధ ఇని కట్టుకున్న భర్తతో ఉండిపోయిందా అనే సందేహం నివృత్తి కావాలంటే ఖచ్చితంగా నిన్ను కోరి సినిమా చూడాల్సిందే. నీ ఒపీనియన్ సరే, బయట సినిమా టాక్ ఏంటి? టాకు అంత డివైడెడ్గానే అనిపిస్తుండదు, కానీ ఇది నెమ్మదిగా హిట్ బెంచెక్కుతుందనే నమ్మకం మాత్రం కలిగిండదక్క. ఒరే మళ్ళీ పర్ఫార్మెన్స్ల గురించి చెప్పరా. నాని బాగా చేశాడా, ఆది పిన్సెట్టి బాగా చేశాడా? ఇద్దరు బాగానే చేసినారక్క. అయితే నాని తను చేసిండే క్యారెక్టర్ ఇచ్చిన అన్ని అవకాశాలని సంపూర్ణంగా వినియోగించుకొని చాలా అంటే చాలా బాగా నటించినాడక్క. ముఖ్యంగా ప్రీ క్లైమాక్స్లో అయితే చింపేశాడు అంతే. సినిమా హిట్కి అదే ముఖ్య కారణం కూడా. ఓహో, మరి ఆది పిన్సెట్టి పరిస్థితి ఏమిటి? ఆది కూడా తన పాత్ర మేరకు చక్కగానే నటించినాడక్క. ఆ మధ్య చాలా క్రూయల్ విలనీ చేసినాడు కదా, అదే సరైన వాళ్ళు. అలాగే ఈ సినిమాలో కూడా అతని పాత్ర నెమ్మదిగా విలన్గా మారిపోతుందేమో అని భయం కలిగిస్తాడు కూడా. మరి విలన్గా మారుతాడా? అది నేను చెప్పనని గ్యాస్ స్టవ్ మీద ఓట్ తీసుకున్నా అని చెప్పినా కదక్క, మళ్ళీ అడుగుతావేంది అక్క. ఇంకా హీరోయిన్ విషయానికి వస్తే ఆ అమ్మాయి చాలా బాగా నటించింది అదక్క, న్యాచురల్గా చేసిండు అది. అయితే ఆ క్యారెక్టర్ డిజైనింగ్లో మరింత శ్రద్ధ పెట్టింటే సినిమా బ్రహ్మాండంగా బ్లాక్ బస్టర్ అయిపోయి ఉండేది. అదేంట్రా, హీరోయిన్ క్యారెక్టర్ సరిగ్గా డిజైన్ చేయలేదా ఏమిటి? నిజానికి ఆ అమ్మాయి యాటిట్యూడ్లోనే అంత గందరగోళంగా అనిపిస్తుందక్క. సినిమా స్టార్టింగ్ నుంచే అదే బేస్ చేసుకొని కథ రాసుకుంటే పోయేది, కొత్తగా కూడా వచ్చేది. తన అనుభవం నుంచి పొందిన జ్ఞానంతో పాత ప్రేమికుడు కొత్త భర్తకు ఆ అమ్మాయి గురించిన విషయాలు చెప్పి అర్థం చేయించి వాళ్ళిద్దరిని ఒకటి చేయడం లాంటి కథతో నడిచింటే సినిమా బ్రహ్మాండంగా ఉండేది. అందరి గురించి చెప్తున్నావు, బాగానే ఉంది. డైరెక్టర్ గురించి చెప్పవా ఏమిటి? డైరెక్టర్ గురించి మాత్రం ఖచ్చితంగా చెప్పుకోవాలక్క. శివ నిర్వాణ తొలి సినిమాతోనే చాలా పెద్ద బాధ్యతను భుజాన్ని వేసుకొని యాడ తడబడుకోకుండా చాలా జాగ్రత్తగా ఒడ్డుకు చేర్చినాడక్క. ప్రేమ పెళ్ళి మధ్య ఘర్షణ కథాంశంగా తీసుకొని ఆడియన్స్ను అబ్బా అనుకోకుండా కూర్చోబెట్టడం అంత తేలికైన ఫీట్ ఏం కాదు. ఒరే మళ్ళీ ఇన్ని కబుర్లు చెప్పావు, ఫైనల్గా సినిమా మీద నీ కామెంట్ ఏంటి? అసలు రేటింగ్ ఎంత ఇస్తావు? తెలుగు సినిమా ఇంకా పెళ్ళికి భయపడతానే ఉండాలి. రాధా కళ్యాణం రోజుల నుంచి ఇప్పుడు దాకా భయపడతానే ఉండాలి. ఆ భయాన్ని ఈ సినిమా కూడా కాపాడిండది. మరి ఇంత కష్టపడ్డ సినిమాకి కనీసం 3 అన్న ఈగిపోతే ఎట్లా? నిన్ను కోరి సినిమాకి భారత్ టుడే ఇస్తున్న రేటింగ్ 3. మరి నెక్స్ట్ సినిమా మామ్ గురించి మాట్లాడేసుకుందామా? ఒరే మళ్ళీ నిన్ను కోరి సినిమా గురించి బాగానే చెప్పావు, కానీ శ్రీదేవి నటించిన మామ్ సినిమా చూసావా నాయనా? చూశానక్క, బాగా బాధేసింది అది. ఏదో రొటీన్ రివెంజ్ డ్రామా ఆట కదా, ఎవరో చెప్పారులే. అయినా కూతుర్ని పాడు చేస్తున్న వాళ్ళని తల్లి హతమార్చడం అనేది చాలా పాత కథే కదా.
పాత కథ ఏందక్క, ఇప్పటికీ మన సిల్వర్ స్క్రీన్ మీదనే ఛాన్సార్లు వచ్చిండవి. వెంకటేష్ నటించిండే దృశ్యము, శోభన్ బాబు చేసిండే సర్పయాగము, ఇంకా ఇలాంటి కథలతో చాలా సినిమాలే వచ్చినాయి. అసలు చాలా కాలం క్రితమే మనం ఎవరు పుట్టినరోజుల్లోనే అక్కినేని ఆదుర్తి కలిసి సుడిగుండాలు తీసినారక్క. మరి ఇన్ని సినిమాలు ఇదే తరహా కథతో వచ్చినాయి కదా అని మామూలు తక్కువ చేసి చూసేకి లేదు. పైగా ఇట్లాంటి సినిమాలు ఎప్పుడు వస్తూనే ఉండాలా అంటున్నారు జనం. అవునవును, సరిగ్గా స్కూళ్ళల్లో డ్రగ్స్ సరఫరా, అసలు కొరియర్ సర్వీస్ ద్వారా గుమ్మంలోకే డ్రగ్స్ వచ్చి పడుతున్నాయంట. ఇలాంటి వార్తలు కథనాలు వస్తున్న టైంలో మామ్ సినిమా రావడం ఓ రకంగా చాలా మంది పేరెంట్స్ని భయపెట్టింది. పిల్లల పెంపకం మీద మామ్ చూసిన వెళ్ళిన ప్రేక్షకులందరూ తెగ చర్చించేసుకుంటున్నారట. ఒక్క విషయం చెప్పాలక్క, ఇట్లాంటి కథలతో సినిమాలు ఎప్పుడొచ్చినా ఎన్నొచ్చినా సమస్య ఎప్పటికప్పుడు కొత్తగా మన ముందు నిలబడుతూ ఉండడం వల్ల వాటిని ఏదో మేరకు యాక్సెప్ట్ చేస్తూనే ఉంటారు ప్రేక్షకులు. ఒరే మళ్ళీ, అసలు ఇది సరదాగా మాట్లాడుకోవాల్సిన అంశం కానే కాదు. ప్రైవేట్ స్కూళ్లలో డ్రగ్స్ విషయంలో సోషల్ మీడియాలో కూడా చాలా మంది వ్యంగ్యంగా స్పందిస్తున్నారు. అసలు ఇది చాలా సీరియస్ విషయం, సీరియస్గా పట్టించుకుని మాట్లాడుకోవాల్సిన అంశం అని నా ఉద్దేశం. అవునక్క, ఇక మామ్ సినిమాకి వస్తే ఇది రివెంజ్ డ్రామా కరెక్టే, కానీ ఎందుకు పిల్లలు తల్లిదండ్రులు మాట వింటలేరు, పట్టించుకోవట్లేదు? పెద్ద పెద్ద నేరాలు చేయడానికి కూడా ఎందుకు భయపడడం లేదు? ఇట్ట వ్యసనాలు పిల్లల్ని ఎందుకు కబలిస్తాండాయి, వాళ్ళ జీవితాలతో ఆడుకుంటాండాయి? ఇలా అనేక ప్రశ్నలు ఈ సినిమా చూసిండే వాళ్ళ మెదడును తొలిచేస్తాండాయక్క. ఇవన్నీ నిజమే, కానీ మనం కాసేపు ఈ చర్చను పక్కకు పెట్టేసి మన సినిమా దగ్గరికి వచ్చేద్దాం. సినిమా కథ ఏంటి చెప్పు. శ్రీదేవి ఓ స్కూల్ టీచర్ అక్క. అదే స్కూల్లో తన ఇద్దరు కూతుర్లు చదువుతూ ఉంటారు. అయితే పెద్దమ్మాయి మాత్రం సవతి కూతురు. తనకు దగ్గర కావాలని శ్రీదేవి ఎంత ప్రయత్నించినా ఆ అమ్మాయి దూరం జరిగిపోతూ ఉంటుంది. ఈ ఘర్షణ వాతావరణం వాళ్ళ ఇంట్లో ఉంటుంది. వ్యాలంటైన్స్ డే సందర్భంగా ఓ పార్టీకి వెళ్తానంటది పెద్దమ్మాయి. ఓహో, ఆ పార్టీయే సినిమా కథను మలుపు తిప్పుతుందనుకుంటా కదా. అవును, మొదట పార్టీకి పోద్దంటారు పేరెంట్స్, కానీ అమ్మాయి వినదు. దీంతో తనను హర్ట్ చేసేది మంచిది కాదని పర్మిషన్ ఇస్తారు. తను పోతుంది. నిజానికి తను ఇష్టపడతాండే కుర్రోడికి ప్రపోజ్ చేయడానికి పోతుంది అక్క పాప. కానీ ఆ పాప కాదన్నదన్న కసితో రగిలిపోతున్న మరో కుర్రోడు కూడా అదే పార్టీలో ఉంటాడు. వాడు ఆ పబ్బు ఓనర్ అయిన వాడి బ్రదరు మరో గుండాతో కలిసి ఆ అమ్మాయిని రహస్యంగా కిడ్నాప్ చేసి రేప్ చేసి ఓ డ్రైనేజ్ దగ్గర పడేసిపోతారక్క. ఆ అమ్మాయి చనిపోతుందా ఏమిటి? లేదక్క, ఎవరో చూసి హాస్పిటల్లో చేరుస్తారు, బతుకుతుంది. కోర్టులో కేసు పెడతారు. కానీ అవతల వాళ్ళ డబ్బు బలం ముందు న్యాయం స్వరం మార్చుకుంటుందక్క. వాళ్ళని నిర్దోషులుగా వదిలేస్తుంది. దీంతో చట్టం మీద సమాజం మీద గౌరవం కోల్పోయిండే తల్లి తన ప్రతీకారం తీర్చుకోవాలని డిసైడ్ అయిపోతుంది. మరి ఆ ప్రయత్నంలో విజయం సాధించిందా లేదా అనేదే కథ. అట్టే కూతురికి స్టెప్ మదర్కి మధ్య ఉండే గ్యాప్ ఎట్లా తొలగిపోయింది అని తెలుసుకోవాలంటే సినిమా చూడక తప్పదక్క. ముందు శ్రీదేవి గురించి చెప్పు. తను ఎలా చేసింది పాత్ర? శ్రీదేవి చాలా గొప్పగా నటించిండదక్క. చాలా బ్యాలెన్స్డ్గా చేసింది. అయితే జనంలో తన మీద అతిలోక సుందరి ఇమేజ్ ఉండడంతో కొంతమంది బక్కగా అయిపోయిండే శ్రీదేవిని చూడడానికి ఇబ్బంది పడుతున్నారు. కానీ తను మాత్రం చాలా అద్భుతంగా నటించిండదక్క. మిగిలిన వారిలో చెప్పుకోదగ్గ నటన నవాజుద్దీన్ సిద్దికీది. ఒరే మళ్ళీ, నవాజుద్దీన్ సిద్దికీ అంటే బజరంగి భాయ్జాన్లో జర్నలిస్ట్ కదా. అవును, తనే ఇందులో ప్రైవేట్ డిటెక్టివ్గా చాలా గొప్పగా నటించినాడక్క. కూతురున్న తండ్రిగా శ్రీదేవి బాధను అర్థం చేసుకొని తనకు సహాయం చేస్తా సినిమాలో ఎంటర్టైన్మెంట్ మిస్ అయిందనే ఇబ్బంది లేకుండా రెండు బాధ్యతలు చాలా చక్కగా నిర్వహించినాడక్క. పోలీస్ ఆఫీసర్గా అక్షయ్ కన్నా రొటీన్గానే చేసపోయినాడు. ఒరే మళ్ళీ, నాకు డౌట్ రా. హీరోయిన్ ఓరియంటెడ్ సినిమా అంటే హీరో పాత్ర చాలా తక్కువగా ఉంటుంది కదా. మరి ఈ సినిమాలో శ్రీదేవి భర్తగా ఎవరు నటించారు? శ్రీదేవి భర్త పాత్రను నటించిండే నటుడి పేరు అద్నాన్ సిద్దికీ అక్క. అతను పాకిస్తానీ నటుడు. పాత్ర అనుమతించిండే పరిధిలో చక్కగా ఇమిడిపోయినాడు. అత్యాచారానికి గురైన కూతురు తండ్రిగా అంతఃసంఘర్షణను చాలా అద్భుతంగా పోర్ట్రేట్ చేసినాడు. అంటే నువ్వు చెప్పిన దాన్ని బట్టి చూస్తుంటే ఈ సినిమాకు నిర్భయ కేసు ఇన్స్పిరేషన్ అనుకోవచ్చా? కావచ్చు గనక దర్శకుడు రవికి ఇది తొలి చిత్రం అయినా ఏడ తడబడలేదక్క. ప్రతి సన్నివేశాన్ని చాలా కొత్తగా నడిపించినాడు. నువ్వు అన్నట్టు నిర్భయ సంఘటన తీసుకున్న దానిలో అద్భుతమైన భావోద్వేగాలను చూపించడానికి భారీ కసరత్తు చేసినాడక్క. ముఖ్యంగా డిటెక్టివ్ క్యారెక్టర్కు కూతుర్ని పెట్టడం లాంటివి. అంటే శ్రీదేవి నటనా సామర్థ్యాన్ని తెలిసి సన్నివేశాలను కల్పించడంలో కూడా బాగా ప్రతిభ చూపించినాడు. మొత్తానికి అంతా మాట్లాడుకున్నాం, కానీ శ్రీదేవి కూతురుగా నటించిన అమ్మాయి ఎవర్రా? ఆ అమ్మాయి పేరు సజల్ అలీ. తను కూడా పాకిస్తానీ నటే. చాలా బ్రహ్మాండంగా నటించిండదక్క. ముఖ్యంగా పార్టీకి పంపను తల్లిదండ్రులు అన్నప్పుడు రియాక్ట్ అయ్యే సీన్లో, అట్లే శ్రీదేవిని తల్లిగా అంగీకరించను అని తండ్రి దగ్గర చెప్పే సీన్లో తన నటన బ్రహ్మాండంగా ఉందక్కో. ఇక ఈ సినిమాలో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సింది మ్యూజిక్ డైరెక్టర్ ఏఆర్ రెహమాన్ గురించి.
ఆయన బ్యాక్గ్రౌండ్ స్కోర్ లేకుండా సినిమాను ఊహించుకోవడమే కష్టం. మొత్తానికి సినిమా కబుర్లన్నీ బాగానే చెప్పావురా. రేటింగ్ విషయానికి వచ్చేద్దాం. ఎంత ఇస్తావేమిటి? 3 ఇయ్యొచ్చక్క. అదండి, వింటున్నారు కదా, మామ్ సినిమాకి మా భారత్ టుడే ఇస్తున్న రేటింగ్ 3. చూశారు కదా, ఇవాళ 2 సినిమాల గురించి మాట్లాడేసుకున్నాం. మన సినిమాకి ఏమైందిలో. వచ్చే వారం మళ్ళీ మరో మూవీతో మీ ముందుకు వచ్చేస్తా. అంతవరకు సెలవు. నమస్తే.